రోజాకు దాదాపు 20 కార్లున్నాయి. కొడుకు తిరగడం కోసం ఏకంగా 2 కోట్ల జర్మనీ లగ్జరీ కార్ GLS 400D మెర్సిడెస్ బెంచ్ కార్ కొంది. ఇది కాకుండా 4 ఫార్చునర్లు, 5 BMWలు, 4 ఇన్నోవాలు, మరికొన్ని ఇంపోర్టెడ్ కార్లు రోజా దగ్గరున్నాయి. 4 ఏళ్లలో ఇంత సంపాదన ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? దానికో లెక్కుంది. ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. నగర నియోజకవర్గ పరిధిలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి పంచాయతీరాజ్ రోడ్ల శాఖ పనుల వరకు ఏ నిర్మాణం చేయాలన్నా మేడం రోజా గారికి 10% చొప్పున రోజా ట్యాక్స్ కట్టాల్సిందే. వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు మార్చాలంటే ప్రభుత్వానికి కట్టేది కాకుండా అదనంగా ఎకరాకు 5 లక్షలు రోజా పన్ను కట్టాలి. అసైన్, చుక్కల భూములు, పోరంబోకు భూముల్లో మేడం రోజా ఇష్టానుసారంగా మట్టి దోపిడీ చేస్తారు. చెరువుల్లో పూడిక తీసిన మట్టిని కూడా అమ్మేసుకుని కోట్ల రూపాయల వరకు దోచుకున్నారు. ఏ గ్రామంలో అయినా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కావాలంటే 50,000, బోరుబావి తవ్వుకోవాలంటే 1,00,000 కట్టం కట్టాల్సిందే. నగర నియోజకవర్గంలో ఊరూరా బెల్ట్ షాపులు పెట్టించిన రోజా ఆ మద్యం అమ్మకాల ద్వారా భారీగా కమిషన్లు మింగుతున్నారు. తమిళనాడుకు రోజు 60 నుంచి 70 టిప్పర్ల మట్టి గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోంది. ప్రతి టిప్పర్కు రోజా ట్యాక్స్ ఉంటుంది. వైసీపీ వచ్చాక కొండలని కరిగించి మింగేయడం అనే కొత్త దోపిడీ విధానం అమల్లోకి వచ్చింది. ఆర్కే రోజా కూడా తగ్గేదేలే అంటూ విజయపురం కొండను మింగేశారు. అలాగే భారీ స్థాయిలో ఇసుక అక్రమ దందా చేస్తున్నారు. అక్రమ క్వారీయింగ్ కు అడ్డొచ్చిన ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా చెరువుల్లో పూడిక తీస్తూ కమిషన్లు దండుకుంటున్నారు. చెరువు కట్టల అభివృద్ధి పేరిట కాసుల పంట పండించుకుంటున్నారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే అవినీతి సంపాదన గురించి తెలుసుకోవాలంటే ప్రతిపక్షం వాళ్ళు చాలా కష్టపడాలి. కానీ రోజా విషయంలో టీడీపీ వాళ్లకు అంతగా కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఈ సమాచారం అంతా వైసీపీ వాళ్ళు పోటీ పడి అందించారు. ఎంత అవినీతికి పాల్పడితే ఇంతమంది శత్రువులు తయారవుతారో ఊహించుకోండి. ఈ అవినీతి సంపాదనలో అలసిపోయినప్పుడు రోజా విదేశీ పర్యటనలకు చెక్కేస్తూ ఉంటారు. ఆ ఖర్చంతా తన పర్యాటక శాఖ నెత్తిన రుద్దేస్తారు. ఏమంటే ఇతర దేశాల్లో పర్యాటక అభివృద్ధి ఎలా ఉందో చూసొచ్చా అంటారు. ఇన్ని విదేశాలు చుట్టొచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకంలో మంత్రిగా రోజా మార్క్ ఒక్కటైనా కనపడదు. పైగా పర్యాటక రంగం కాస్త పడకేసింది కూడా. జగన్ మీద ఈగ వాలినా బూతులతో నోరేసుకు పడిపోయే వాళ్ళలో ఈ జబర్దస్త్ రోజా ముందుంటా. జగన్ ని గన్నని, టార్చ్ బేరర్ అని, అండ్ రాబోయే 30 సంవత్సరాలు మా టార్చ్ బేరర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో రకరకాలుగా పొగిడి ఆ సైకో ఇగోని తృప్తిపరిచి మంత్రి పదవి తెచ్చుకుంది. ఈ 4 ఏళ్లలో అక్రమంగా సంపాదించింది ఎంత అని అడగడం ఆలస్యం. ఇలా లెక్కలు చెప్పారు వైసీపీ నేతలు. ఏపీ IISc చైర్పర్సన్ గా రోజా నొక్కింది 236 కోట్లంట. ఇక పలు విల్లాలు, కార్ల విలువ 200 కోట్ల వరకు ఉంటుందట. కాజేసిన భూముల విలువ 150 కోట్లు ఉంటుందట. ఇకపోతే ఇసుక బట్టీలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, పోలీస్ రెవెన్యూ యంత్రాంగం నుంచి వసూళ్లు, ఇలా ఇవన్నీ 130 కోట్లు ఉంటాయంట. విజయాపురం కొండను మింగేసి 78 కోట్లు, గ్రావెల్ దోపిడీ 48 కోట్లు, టూరిజం మంత్రిగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల నుంచి 35 కోట్లు, ఇలా ఆర్కే రోజా అక్రమ సంపాదన 1000 కోట్లలో ఉందంట. ఇదండి వైసీపీ మంత్రి ఆర్కే రోజా అక్రమాల చిట్ట. ఆలోచించండి. ఈవెన్ని మళ్లీ ఎన్నుకుంటే మీ ఇంట్లో ఐరన్ లెగ్ పడినట్టే. ఆలోచించుకోండి.